వేడి సంవత్సరం. జీవకోటికి ప్రాణాధారం సూర్యుడు. సూర్యకిరణాల ప్రసరణతో పుడమి పులికిస్తుంది. అదే పుడమి నేడు భానుడి భగభగలతో అల్లాడుతోంది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లాంటి పరిణామాలే భూమిపై విపరీత ఉష్ణోగ్రతలకు ముఖ్య కారణాలు. గత కొన్ని నెలలుగా హీట్ వేవ్లు, వాతావరణ మార్పుల కారణంగా ప్రతి నెలా ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతున్నాయి. వరుసగా గత 17 నెలల్లో చూస్తే 16 నెలల్లో సగటు ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదవుతూ రావడం ఆందోళనకరం. ఇలా నెలల తరబడి సగటు ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదవడంతో రాబోయే నెలల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు పెచ్చరిల్లే ప్రమాదకర ధోరణి కొనసాగుతోందని స్పష్టమవుతోంది. పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే భూతాపంలో పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్ వరకు పరిమితి చేయాలన్న ప్రపంచ దేశాల ప్రతిజ్ఞ ఇప్పుడు నీరు గారిపోతోంది. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీ సెల్సియస్ దాటి నమోదైన తొలి ఏడాదిగా 2024 నిలవనుందని కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ సిఎస్ ప్రకటించింది. 1991-20 సగటుతో పోలిస్తే ఈ ఏడాది జనవరి, నవంబర్ కాలంలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 0.72 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా నమోదైంది. నవంబర్లో సైతం గతంలో ఎన్నడూ లేనంతటి ఉష్ణోగ్రత నమోదైంది. పారిశ్రామిక విప్లవం ముందు నాటితో పోలిస్తే ఈ నవంబర్లో 1.62 డిగ్రీ సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత నమోదైంది. హరిత వాయు ఉద్గారాలు అత్యధికంగా వెలువడటంతో పాటు ఎన్నో కారణాలు ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలకు కారణాలుగా నిలుస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అత్యధిక వేడిమిని సముద్రాల ఉపరితల జలాలు పీల్చుకోవడము దీనికి మరో కారణంగా చెప్పవచ్చు. విచ్చలవిడి మానవ కార్యకలాపాలు, అడవుల నరికివేత, ఎడారీకరణ తదితరాలు ఈ పరిస్థితిని మరింత ఉష్ణమంటల్లోకి నెట్టేస్తున్నాయి. వాతావరణంలో కలుస్తున్న మిథేన్ స్థాయిలు సైతం గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. పారిశ్రామికీకరణ ముందు నాటి కాలంతో పోలిస్తే 2023 చివరి నాటికి వాతావరణంలో మిథేన్ గాఢత స్థాయి ఏకంగా 165% పైకెగిసిందని, అధిక ఉష్ణోగ్రతకు ఇది ఒక కారణమని అధ్యయనకారులు విశ్లేషణ చేశారు. పారిశ్రామికీకరణ ముందు నాటి కాలంతో పోలిస్తే ఉపరితల గాలి ఉష్ణోగ్రత ఈ ఏడాది జనవరి, నవంబర్ కాలంలో 1.54 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా ఉంది. మానవ ప్రేరేపిత వాతావరణ మార్పుల కోసం సహజ ఎల్నినో పరిస్థితులు ఉష్ణోగ్రతల విజృంభణకు మరో కారణమని సస్టైన్ ల్యాబ్ పారిస్ సీఈఓ డాక్టర్ మినియా చటర్జీ వ్యాఖ్యానించారు. అధిక ఉష్ణోగ్రత భరించలేని కష్టాలను మోసుకొస్తోంది. పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే భూతాపోన్నతిలో పెరుగుదల 1.5 డిగ్రీ సెల్సియస్ దాటితే కరువు, అతి భారీ వర్షాలు, వరదలు సాధారణమవుతాయి. ఇది పర్యావరణానికి, మానవునికి హానికరం. మితిమీరిన వేడి కారణంగా పంటకు నష్టం వాటిల్లుతుంది. దిగుబడి దారుణంగా పడిపోతుంది. జీవజాతులకు నష్టమే. సాధారణ ఉష్ణోగ్రతలో బ్రతికే జీవులు మనుగడ సాధించడం కష్టం. చిన్న జీవుల ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. వన్యప్రాణుల సంఖ్య తగ్గుతుంది. హీట్ వేలా కారణంగా హాలర్ కోతులు, చిన్న పక్షులు అంతరించిపోతాయి. ఉష్ణోగ్రతల్లో వైరుధ్యం కారణంగా జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. పక్షుల ఎదుగుదల తగ్గుతోంది. ఉభయచర జీవులు పొదిగే క్రమంతో పాటు ఎండ, వాన, చలికాలాల మధ్య ఉన్న సరిహద్దు రేఖలు జరిగిపోతాయి. అధిక వేడిమికి పాలిచ్చే జంతువుల మనుగడ కష్టమవుతుందని ది హ్యాబిటెట్స్ ట్రస్ట్ సారథి రిషికేశ్ చావన్ చెప్పారు.